6,000 కోట్ల టర్నోవర్ చేస్తోందన్నారు. ప్రాడక్ట్ కి అడ్వర్టైజ్మెంట్, బ్రాండ్ అంబాసిడర్, మార్కెటింగ్ లాంటివి లేకుండా కేవలం డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే కస్టమర్స్ కి చేరుస్తామంటున్నారు. ప్రభుత్వం ఒప్పించి సార్ చెడు ఉంది, మంచి ఉంది, ఆ మంచిని చెడుని గుర్తించండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రోజు గైడ్ లైన్స్ తీసుకురావడం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు మేము మా మెంబర్షిప్ కంపెనీలు చేస్తున్నాం. ఇంకా సమాజంలో దీని పట్ల ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టగలిగితే 60,000 కోట్లైనా ఆచరించారు. తెలుగు స్టేట్ లో అంత గొప్పగా లేదండి. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది తెలుగు స్టేట్ లో. ఇదొక ఇండస్ట్రీ మా మీద ఆంక్షలు పెట్టి మేము ఎలా నడుచుకోవాలో చెప్పు అని అడిగింది మాత్రం ఇదొక ఇండస్ట్రీ అండి ప్రపంచం మొత్తం మీద. సో ప్రభుత్వం గుర్తించింది. ఈ రోజు ఇదివరకన్నా బాగా ఉంది. బట్ ఈ మనీ సర్క్యులేషన్ కంపెనీలు అన్ని పోయే వరకు మాత్రము మేము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీతో ప్రత్యక్షంగా పరోక్షంగా 6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ప్రొడక్ట్స్ తయారు చేసే ప్రాసెస్ నుంచి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే వరకు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అయితే